హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు వెలుగు పేపర్లో లోకకవి అందశ్రీ అస్తమయం, తెల్లవారుజామున ఇంట్లో గుండెపోటుతో కన్నుమూత, నేడు గట్కేసర్లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు. ప్రధాని మోదీ, సీఎం రేవంత్ సహా ప్రముఖుల సంతాపం. ఒక రకంగా మట్టి మనిషి మాయమైపోయిండు. ఎందుకంటే ఆయన చాలా మంచి వాగ్గేయకారుడు. తెలంగాణ ఉద్యమంలో ఆయన ఒక కీలకమైన ప్రత్యేకమైన పాత్ర. ప్రతి పల్లెకి ఆయన పేరు తెలుసు. ప్రతి తెలంగాణ ఉద్యమకారుడికి ఆయన గురించి, ఆయన పాటలు, ఆయన వాగ్గేయం అంతా తెలుసు. ఆల్ ఆఫ్ సడన్గా నిన్న గుండెపోటు వచ్చి చనిపోయిండట. దానికి సంబంధించి ఒక వార్తని వెలుగు పేపర్ ఇచ్చింది. ఆయనకు సంబంధించిన ఇది లాలాపేటలో పాత ఇంట్లో జీవనం, 50 గజాల ఇంట్లో ఉంటాడట. పాత ఇంట్లో తార్నాక దగ్గర ఉన్న లాలాపేటలో ఒక 50-60 గజాలను ఒక చిన్న ఇంట్లో, అంటే ఆయనకున్న పబ్లిసిటీ, ఆయనకున్న పరపతి, బయటున్న దానికి ఆయన జీవించేదానికి చాలా సింపుల్ సిటీ అనమాట. ఆయన జీవన విధానం చాలా సింపుల్ సిటీ. ఈ మధ్యనే గట్కేసర్లో ఎప్పుడో పాత ప్లాట్ ఒకటి ఉంటే, ఆయన ఎప్పుడో కొనుక్కున్న ప్లాట్, దాంట్లో కన్స్ట్రక్షన్ మొదలుపెట్టి ఇల్లు లేదు ఆయనకి ఇప్పటివరకు. అక్కడ ఈరోజు అంత్యక్రియలు గట్కేసర్ దగ్గర. ఈ మధ్య తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత ప్రోత్సాహం ఇస్తే ఆ మనీ పెట్టి ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నాడట గట్కేసర్లో. అంటే అంత ముక్కుసూటి, అంత నిజాయితీ కలిగిన ఉద్యమకారుడు ఆయన. చాలామంది ఉద్యమకారులు ఉన్నారు, కానీ చాలామంది ఉద్యమకారులు ఉద్యమం పేరుతోని వెనకేసుకున్న వాళ్ళు ఉన్నారు, బాగుపడ్డోళ్ళు ఉన్నారు, వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, పార్టీ అంటే పొలిటికల్ పదవులు పొందిన వాళ్ళు ఉన్నారు, చాలా పొందిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆయన ఉద్యమం, ఆయన త్యాగానికి వాస్తవంగా ఏ రోజు కూడా ఆశించలేదు. ఎవరైనా ప్రపోజ్ చేసినా రిజెక్ట్ చేసేదట. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన పిలిచి మాట్లాడి, మీకు ఒక ఏదైనా నామినేటెడ్ పోస్ట్ ఇస్తా అని చెప్తే కూడా రిజెక్ట్ చేసిండట ముక్కుసూటిగా. నువ్వు ఇచ్చే పదాలు నాకు వద్దని చెప్పి. అంత ముక్కుసూటి మనిషి ఆయన. ఈ రోజుకి మొదటి రోజు ఎట్లా ఉండో, ఉద్యమం తర్వాత కూడా, ఉద్యమం అప్పుడు కూడా ఎట్లా ఉండో ఈ రోజు కూడా అంతే ఉండు. చాలామంది ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమంలో తినటానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు లేని వాళ్ళు కూడా చాలామంది ఈరోజు మంచి సంపన్నులు అయ్యారు, డబ్బులు సంపాదించారు. కానీ ఆయన ఆ రోజు ఈ రోజు అదే 60 గజాల ఇంట్లో ఉంటాడు, అదే పాత ఇంట్లో ఉంటాడు, అదే సింపుల్ సిటీ, కారులో బంగ్లాలు లేవు. అట్లాంటి మనిషి అస్తమయం. కేవలం 64 సంవత్సరాల వయసులోనే ఒక 1 మంత్ నుంచి బీపీ ట్యాబ్లెట్లు వేసుకోవట్లేదట. బ్లడ్ ప్రెషర్ ఉంది, హైపర్ టెన్షన్, దానికి సంబంధించిన ట్యాబ్లెట్లు వేస్తూ ఒక 5 ఇయర్స్ నుంచి మొన్న 1 మంత్ ముందు ఆఫ్ చేసిండట. దానివల్ల మెయిన్ ఎఫెక్ట్ అయింది వైద్యపరంగా అని చెప్పి డాక్టర్లు నిన్న డిక్లేర్ చేసిన పరిస్థితి. ఇది ఒక వార్త. ఇంత సిద్దిపేట జిల్లా సంబంధించి ప్రాపరు. కానీ గట్కేసర్లో ఈరోజు ఆయన ఇప్పుడు ఎక్కడైతే ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తుంటే, గట్కేసర్లో ఎన్ఎఫ్సి నగర్ కాలనీలో అందశ్రీ కొత్తగా నిర్మించుకుంటున్న ఇల్లు సొంత ఇంటి కళ నెరవేరకుండానే మృతి చెందింది అన్నట్టు ఒక వార్తను రాశారు. ఇది ఒక వార్త అయితే, కొత్త పార్టీ దిశగా కవిత, బీఆర్ఎస్తో తెగదెంపులు, 10 ఏళ్ల పాలనపై పదునైన విమర్శలు. కేసీఆర్ మార్క్ నుంచి బయటకు వచ్చే ప్రయత్నం, ఆ పార్టీ అగ్రనేతలపై నేటికి ధిక్కార స్వరమే. ఆడబిడ్డ రాజకీయ వ్యాఖ్యలపై జోరుగా సాగుతున్న చర్చ. తాజాగా జనం బాట ద్వారా ప్రజలతో మమేకం, ఆప్యాయ పలకరింపులు, ఆత్మీయ ఆలింగనలు. జనాన్ని ఆకట్టుకునేందుకు కట్టుబొట్టులోనూ మార్పు. బీసీలు ఉద్యమకారుల పక్షాన గళం, సామాజిక తెలంగాణ నినాదం, కామన్ మ్యాన్ ఇష్యూతో జనంలోకి వస్తుందట. కొత్త పార్టీ దిశగా కవిత అని బొట్టు కూడా మార్చిందట. కట్టుబొట్టు మారుతనం. ఇప్పుడు 10 ఏళ్ల పరిపాలన పైన పదునైన విమర్శలు చేస్తాను, ప్రజలు దగ్గర తీస్తారనుకుంటూ పొరపాటు. 10 ఏళ్ల పరిపాలన మీరు కూడా ఉన్నారు, ఎంపీగానో ఎమ్మెల్సీనో ఏదో ఒక పాత్ర పోషించారు. ఆ రోజు విమర్శించకుండా పదవి అయిపోయిన తర్వాత అంటే పదవుల్లో లేనప్పుడు లేదా అధికారం లేనప్పుడు ఆ 10 ఏళ్ల పరిపాలనలో ఉద్యమకారులు నిర్లక్ష్యం చేసినాం, బీసీలను నిర్లక్ష్యం చేసినాం, లేదా బంగారు తెలంగాణ పేరుతో మేము మా ఇళ్లలోనే బంగారం ఉంది, ఇప్పుడు కామెంట్ చేస్తే ఎవరు నమ్మరు. ఇక కవిత పార్టీ పెట్టే దిశగా పోతుందట. ఆ కవిత పార్టీ పైన బయట చర్చ, ప్రజల్లో చర్చ, విశ్లేషణలు జరుగుతుంది. ఏంటంటే, ఈ కవిత పార్టీ కాంగ్రెస్ కోసమా, రేవంత్ రెడ్డి కోసమా అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. ఆ చర్చ ఎప్పుడైతే ఊపందుకుంటుందో, ఆమె నిన్న మొన్న అనౌన్స్మెంట్, లీకులు, కొత్త పార్టీ పెట్టబోతున్నా, ఇక బీఆర్ఎస్తో నాకు సంబంధాలు లేవు, వాళ్ళు పిలిచినా నేను వెళ్ళను, వెళ్తే ఒక తండ్రి తల్లిగా పిలిస్తే వెళ్తా తప్ప పొలిటికల్గా ఇక స్పేస్ లేదా, చర్చ లేదు, ముగిసిన కథ అది అని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అంటే కొంత అనుమానాలు ఉన్నాయి. ఎంత కాదనుకున్న కేసీఆర్ కూతురు కదా, ఏదో కోపతాపాల బయటకు వచ్చి ఉండొచ్చు, రేపు కాకపోతే మళ్ళీ దగ్గర అయింది అనే ఒక చర్చని ఆమె కట్ చేసే ప్రయత్నం చేశారు. మరి ఏంటి వ్యూహం తెలియదు, కానీ కట్ చేసి పార్టీ పెడుతున్నా, లేదంటే రాజకీయంగా ఒక ఫోర్స్ లెక్క తయారై వస్తా అని చెప్తుంది. ఆ ఫోర్స్ ఇప్పుడున్న రాజకీయ పార్టీ, అధికార పార్టీకి ఉపయోగపడే ఫోర్స్ అని బయట ఒక చర్చ. బీఆర్ఎస్ వర్గాలు, బీఆర్ఎస్ సంబంధించిన సోషల్ మీడియా హ్యాండిల్స్ ఎక్కువ దాన్ని ప్రచారం చేస్తున్నాయి. ఇది
ఆమె కొత్త పార్టీ దిశగా అడుగులేస్తుందని చెప్పి ఒక వార్తని ఇచ్చింది. రైట్, సాక్షి పేపర్ చూద్దాం. రైట్, టోల్ వసూలు దేనికి, ప్రాణాలు తీయడానికి 40 మందిని బలిగొన్న గుంతల రోడ్లు అక్రమ దాబాలపై సుప్రీంకోర్టు బగ్గుమందట. తెలంగాణ రాజస్థాన్ రోడ్ల ప్రమాదాలపై ఆగ్రహం, అసమర్థతకు పరాకాష్ట అంటూ హైదరాబాదు బీజాపూర్ హైవే దుస్థితిపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. NHAI ప్లస్ కేంద్రము రాష్ట్ర ప్రభుత్వాలకు అల్టిమేటం. టోల్ వసూలు దేనికి, ప్రాణాలు తీయడానికని సుప్రీంకోర్టు సూటిగా ప్రశ్నించింది. సుమోటో కేసు తీసుకుంది. ఇది మన చేవేళ్ల దగ్గర జరిగిన యాక్సిడెంట్లో 19-20 మంది చనిపోయింది. రాజస్థాన్లో ఇంతకంటే దారుణమైన విషయం, ఇక్కడేం గుంటను తప్పించబోయి DCM RTC బస్సు పైన టిప్పరు యాక్సిడెంట్ చేస్తే ఆ కంకరబడి 19-20 మంది చనిపోతే, రాజస్థాన్లో అయితే దాబా ఉందట రోడ్డు పక్కన, నేషనల్ హైవే పైన ఎక్కడ పడితే అక్కడ దాబాసు వైన్స్ అనుమతి ఇవ్వద్దు. ఆ దాబాకు అనుమతిస్తే ఆ దాబాలో ఫుడ్ తినటం కోసం వెహికల్స్ రోడ్డు పైన ఆపారట. ఒక డిసిప్లిన్ లేదు, ఒక ఇండికేటర్ లేదు, ఒక ఇండికేషన్ లేదు. ఎట్లా పడితే అటు రోడ్డు మీద అయితే ఆ రోడ్డు మీద ఉన్న వెహికల్, ఆగి ఉన్న వెహికల్ని గుద్దుకొని అక్కడ 20 మంది చనిపోయారు రాజస్థాన్లో. ఈ 2 విషయాల్ని సుమోటోగా సుప్రీంకోర్టు తీసుకుంది. నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా మీరు టోల్ గేట్లు పెట్టుకొని లక్షల టోల్ గేట్లు వసూలు చేస్తూ ఆ రోడ్డు మెయింటెనెన్స్ ఉండదు, రోడ్లో గుంట పడితే పూడ్చేటోడు ఉండడు. మన దగ్గర చేవేళ్ల దగ్గర జరిగిన యాక్సిడెంట్లో రోడ్డు పైన గుంట వల్ల చనిపోతే 20 మంది, ఆ గుంట ఇప్పటికీ అట్లే ఉంది, ఈ రోజు కూడా అట్లే ఉంది. ఆ 2 రోజులు ఏదో డస్ట్ పోశారు, ఆ డస్ట్ మళ్ళీ లేచిపోయింది. అంత నిర్లక్ష్యం ఉందన్నట్టు ఈ రోడ్డుకు సంబంధించిన అధికారులు కానీ దానిపైన సుప్రీంకోర్టు సూటిగా అడిగింది. ఇది వాస్తవంగా జాతీయ స్థాయిలో చర్చ జరగాల్సిన అంశం. ఇప్పటికే వెహికల్ కొనేటప్పుడు రోడ్ ట్యాక్స్ వసూలు చేస్తారు. ఆ రోడ్ ట్యాక్స్ వసూలు చేసేదే రోడ్ మెయింటెనెన్స్, రోడ్లు వేయడానికి, రోడ్లు మంచిగా నీట్గా ఉంచడం కోసం. ఆ రోడ్ ట్యాక్స్ అట్లా వేయగానే మళ్ళీ టోల్ గేట్ వసూలు చేస్తారు. ఇది చట్టవిరుద్ధం వాస్తవంగా. లేదంటే రోడ్ ట్యాక్స్ అని తీసేయాలి. నువ్వు టోల్ గేటే వసూలు చేస్తున్నప్పుడు మళ్ళీ రోడ్ ట్యాక్స్ ఏంటి, దేనికి రోడ్ ట్యాక్స్ అనే అంశాలపైన ఇప్పటికే సుప్రీంకోర్టులో, హైకోర్టులలో చాలా సందర్భాల్లో డిస్కషన్స్ నడిచినాయి, కానీ అది తీర్పు దాకా రాలే. ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టు సుమోటోకు తీసుకుంది. ఈ సుమోటో తీసుకున్న సుప్రీంకోర్టు ఇప్పటికైనా కోర్టు అవసరమైతే రోడ్ ట్యాక్స్ నన్ను తీసేయాలి, టోల్ గేట్ నన్ను తీసేయాలి. టోల్ గేట్ ఎట్లాగో తీసేయారు వీళ్ళు, ప్రైవేట్ కాంట్రాక్టులు. వెహికల్ మనం తీసుకునేటప్పుడు రోడ్డుకి లైఫ్ ట్యాక్స్ అని తీసుకుంటారు, దాన్ని ఎత్తేసే కార్యక్రమం చేయాలి. 2 డబుల్ ట్యాక్సులు తీసుకుంటూ, డబుల్ టోల్లు తీసుకుంటూ మెయింటెనెన్స్ ఎట్లా ఉందంటే దరిద్రంగా ఉంది. దీనిపైన సుప్రీంకోర్టు మీరు టోల్ వసూలు చేసేదో ప్రాణాలు పోయటానికే తీయటానికంటే తీయటానికి అన్నట్టే ఉంది చూస్తే. రైట్, ఇది సాక్షికి సంబంధించి. నమస్తే తెలంగాణ. రైట్, రైతులను వెంటాడుతున్న రుణమాఫీ కష్టాలు, 2 ఏళ్లుగా మాఫీ కోసం తప్పని రైతుల ఎదురుచూపులు. బ్యాంకుల నుంచి వేధింపులతో రైతులకు మానసిక వేదన. పలుచోట్ల కర్షకుల బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ చేస్తున్న వైనం, వడ్డీ మొత్తాన్ని రుణాల్లోనే కలిపేసుకుంటున్న అధికారులు. కాంగ్రెస్ సర్కార్ హామీపై రైతు సంఘాల మండిపాటు. ఇది ఒక పెద్ద మోసం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది 2 లక్షల వరకు ఉన్న రుణాలని, 2 లక్షల పైన ఉంటే మీరు పే చేసుకోవాలి, 2 లక్షల వరకు ఉన్న రుణాలని, క్రాప్ లోన్స్ని మేము మాఫీ చేస్తాం అని చెప్పారు. ఆ 2 లక్షల పైన ఉన్నోళ్ళే చేయలేదు. నీకు 2 లక్షలకు పైన, 2 లక్షలకు దాటిపోయి రుణం ఉంది కాబట్టి మేము ఇయ్యమని ఎగ్గొట్టారు. వాస్తవంగా ఫస్ట్ రుణమాఫీకి సంబంధించిన 562 అనుకోండి జీవో ఇచ్చారు. ఆ జీవోలో 2 లక్షల వరకు అని ఇచ్చారు. 2 లక్షల పై రుణాన్ని మీరు పే చేసుకోవాలి, రైతు పే చేసుకోవాలి, 2 లక్షల వరకు ఉన్న రుణాన్ని మేము పే చేస్తామని చెప్పించి దాన్ని ఎగ్గొట్టే కార్యక్రమం కొన్ని లక్షల మంది రైతులు ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురుచూపులు కూడా ఎట్లా ఉంది, ఒక్కొక్కళ్ళకి 1,40,000, 1,50,000, 2 లక్షల లోపు ఉన్నోళ్ళు కూడా ఉన్నారు. మళ్ళీ 2 లక్షలు దాటిన వాళ్ళు ఒక భాగం అయితే 2 లక్షల లోపు రుణం ఉన్నోళ్ళు కూడా మాఫీ కాలే. ఆ మాఫీ ఎందుకు కాలే, ఎట్లా అయిద్దని చెప్పే నాదుడు లేడు. ఎవరిని అడగాలో తెలియదు, బ్యాంక్ వాళ్ళకి తెలియదు, అగ్రికల్చర్ ఆఫీసర్కి తెలియదు, రెవెన్యూ వాళ్ళకి తెలియదు, ఏదైనా స్థానిక ఎమ్మెల్యేని అడిగితే వాళ్ళకి తెలియదు. ఎవరిని అడగాలి? ఇది తిరిగి 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 సుడిపడి వాళ్ళు ఆగిపోయారు. మరి ఆగితే అట్లా వదిలేస్తారా బ్యాంక్ కూడా అంటే వదిలేయడు. బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ చేస్తాను ఇప్పుడు. ఏదైనా రైతు బంధో, లేదా CMRF చెక్కులో, లేదా ఇంకోటో ప్రభుత్వం నుంచి వచ్చే ఏదైనా స్కీమో, లేదా వాళ్ళ పర్సనల్ ట్రాన్సాక్షన్కి. ఎందుకంటే ఒక్కొక్కరికి 10 అకౌంట్లు ఉండవు రైతులకు, ఒకటే అకౌంట్ ఉంటుంది, అదే లోన్ అకౌంట్ ఎక్కువ ఉంటాయి.
ఆ అకౌంట్‌ని ఫ్రీజ్ చేసి వాళ్ళకి రైతు బంధు అమౌంట్ దాంట్లో జమ అయితే నేను తీసేసుకుంటా అని బ్యాంకోడు వాళ్ళకి పాపం ఈ ప్రభుత్వం నుంచి వచ్చే ఏ స్కీమ్‌కి సంబంధించిన డబ్బులు కూడా జమ కావట్లే. జమ అయిన వాటిని వాళ్ళు కమాయించేస్తున్నారు బ్యాంకోళ్ళు. దీనిపైన ఇప్పటికైనా అగ్రికల్చర్‌కి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ గానీ, కమిషనర్ గానీ, దానికి సంబంధిత మంత్రి గానీ, జిల్లా కలెక్టర్లతోని మానిటర్ చేసి, కోఆర్డినేషన్ చేసి, అసలు ఎట్లా చేస్తే ఈ సమస్య పరిష్కారం అయిద్దని ఆలోచించాలి. కానీ వాళ్ళు అది తీయరు. అది తీస్తే ఇప్పుడు పైసలు ఇయ్యాలిగా. 2,00,000 లోపోళ్ళే చాలామంది ఉన్నారు. ఇప్పుడు దానికి మళ్ళీ ఒక 3, 4 వేల కోట్ల ఖర్చు అయింది. ఇది తప్పించుకోవడానికి ఇక తేలిగుట్టిన దొంగ లెక్క నటిస్తున్నారు. అంత తెలుసు మళ్ళా. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు తెలుసు, మంత్రులకు తెలుసు, ప్రజలు తిడుతున్నారని తెలుసు, రైతులకు లబ్ధి పొందలేదని తెలుసు, రైతులు ఇబ్బంది పడుతున్నారని తెలుసు. ఇవన్నీ తెలిసినా తేలిగుట్టిన దొంగ లెక్క గోడ మీద పిల్లి లెక్క అక్కడ చూస్తూ ఉంటారు. ఎప్పుడో ఎన్నికలు ఉంటే అప్పుడు మాట్లాడతారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికలు ఉన్నాయి కదా, ఇక్కడ రైతులు లేరు కాబట్టి దాని గురించి మాట్లాడాలి. ఇదే ఎన్నిక రూరల్ ఏరియాలో ఉంటే ఆ రైతు రుణమాఫీ ఏదైనా కదిలేదు. ఇప్పుడు ఇది కదలాలంటే ఒకటే, ఏదైనా ఒక 2, 3 ఎమ్మెల్యేలు రూరల్లో రాజీనామా చేస్తే బై ఎలక్షన్స్ వస్తే అప్పుడు కదిలిద్ది రుణమాఫీ, అప్పుడు కదిలిద్ది పెన్షన్ల పెంపు. తప్ప అప్పటివరకు కలదు. రైతులను వెంటాడుతూనే రుణమాఫీ కష్టాలు, బ్యాంకులోళ్ళు వేధిస్తున్నారట, ఫ్రీజ్ చేయటం, నోటీసులు ఇవ్వటం. ఇది ఒక వార్త. రైట్, ఆంధ్రజ్యోతి చూద్దాం. స్పీకర్పై కోర్టు ధిక్కారణ చర్యలు తీసుకోండి అని చెప్పి నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పాడి కౌశిక్ రెడ్డి, కేటీఆర్, ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ మూవ్ చేశారు. స్పీకర్ని సుప్రీంకోర్టు సూచించింది. అంటే స్పీకర్ కూడా కాన్స్టిట్యూషనల్ బాడీ కాబట్టి డైరెక్ట్గా ఆదేశించకుండా సూచన చేసింది. 3 నెలల లోపు, 3 నెలలు దాటకుండా స్పీకర్ పైన మీ నిర్ణయం ఏంది, ఇదే అనర్హత, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పైన మీ నిర్ణయం ఏందో డెసిషన్ తీసుకోండి, దాన్ని బట్టి మేము డెసిషన్ తీసుకుంటాం కోర్టు లీగల్గా, మీదేందో చెప్పండి అని చెప్పి 3 నెలలు డెడ్ లైన్ పెడితే, ఆ 3 నెలలు పోయి దాన్ని దాటించడానికి నానా రకాల తంటాలు పడుతున్నారు అని చెప్పి స్పీకరే కావాలని డిలే చేస్తున్నారు. నోటీసులు ఇవ్వటం, హీరింగ్లు అంటాం, క్రాస్ ఎగ్జామినేషన్లు అంటాం, ఈ పేరుతోని టైం పాస్ చేస్తారు. దాంట్లో కూడా పార్టీ మారిన 8 మంది ఎమ్మెల్యేలు ఇప్పటివరకు చేశారు. దానం నాగేంద్రని, కడియం శ్రీగారిని ఇంతవరకు పిలవలేదు. ఇది కావాలని ఇంటెన్షనల్గా స్పీకర్ చేస్తున్నారు కాబట్టి స్పీకర్ పైన కంటెంప్ట్ ఆఫ్ కోర్టు తీసుకోండి అని చెప్పింది. మరి ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చేస్తుందో కానీ నోటీసులు ఇచ్చింది స్పీకర్ కూడా, వీళ్ళు చెప్పిన దానిపైన. నిజంగా స్పీకర్ పైన కంటెంప్ట్ ఆఫ్ కోర్టు తీసుకునే పరిస్థితి ఉంటుందా అంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు తీసుకోకపోవచ్చు, కానీ అనర్హత పైన ఏదో డెసిషన్ తీసుకోవడానికి ఇప్పుడు సుప్రీంకోర్టుకు ఒక లైన్ క్లియర్ అయ్యే అవకాశం ఉంది. అది డెసిషన్ మరి అనర్హులను ప్రకటిస్తారా అనేది మనకి వాయిదా పడ్డది ఈ నెల 24గా ఏమో. అది ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణలో కావాలనే తాత్సారం, సుప్రీంకోర్టు తీర్పును నిర్లక్ష్యం చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కోర్టు ధిక్కరణ పిటిషన్ 10 మందిని అనర్హులుగా ప్రకటించాలంటూ రిట్ పిటిషన్ 2 తీశారు. అత్యవసర విచారణకు నిరాకరించిన సుప్రీంకోర్టు, నేను రిటైర్ అయితే సుప్రీంకోర్టు బంద్ కాదు కదా, ఎందుకంటే సీజే రిటైర్ అవుతున్నాను, మీరు పోతే మళ్ళీ అది మీరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కారు సార్ అని వీళ్ళు పోయారు. నేను పోయిన కోర్టు కంటిన్యూషన్ ప్రాసెస్ అని ఆయన చెప్పిండు. ఇది ఒక వార్త. ఇది ఈరోజు న్యూస్ అనలిస్ట్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.